జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. అందరికీ నమస్కారం. మనలో చాలామంది ఒక చిన్నపాటి ఎదురు దెబ్బ తగలగానే మనం చేస్తున్న పనిని వదిలేస్తాము, పరిస్థితుల్ని తిట్టడం ప్రారంభిస్తాం. దేవుడి దర్శనం కోసమో, లేకపోతే ధ్యానం చేయటం కోసమో, లేకపోతే సాధన చేయటం కోసమో బయలుదేరుతాము. ఎవరో మనల్ని తిడతారు, విమర్శిస్తారు, లేకపోతే మనల్ని గేలి చేస్తారు, మనం పనిని మానేస్తాం. ఆ పనిని మానేసి పరిస్థితుల్ని, ఆ వ్యక్తుల్ని, మనకు సహకరించని పరమేశ్వరుని, ముగ్గురిని తిట్టడం ప్రారంభిస్తాం. కానీ మనకి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి మనల్ని దేవుడి పేరు తలచనివ్వకుండా చేసేటటువంటి, దేవుడి గుడిలోకి రానివ్వకుండా చేస్తే ఏం చేయొచ్చు? మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాల సరిహద్దుల్లో మహానది తీర ప్రాంతానికి కనుక మీరు ఎప్పుడన్నా వెళ్ళినట్లయితే మీకు కొందరు విచిత్రమైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు నడిచొస్తున్నారనుకోండి, వాళ్ళ చేతుల మీద, కాళ్ళ మీద, మొహం మీద, పెదిమల మీద, ఆఖరికి నాలుక మీద, శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల మీద రామనామము కనిపిస్తుంది. రామనామం తప్ప రామ 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 అని మొత్తము శరీరం అంతా రాసి ఉంటుంది. అరచేయి చూస్తే అరచేయి మీద రామనామాలు రాసి ఉంటాయి. నాలుక మీద రామనామం ఉంటుంది. తలను గనక మనము గుండు గీయించినట్లయితే గుండు మీద అంతా రామ 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 కనిపిస్తుంది. మొత్తము తనువంతా కూడా రామనామం. అంటే వాళ్ళు నడిచే రామకోటి పుస్తకాల్లా కనిపిస్తారు. నడుచుకుంటూ వస్తున్నారంటే వాళ్ళు రామకోటి పుస్తకాలు, నిలబడితే రామకోటి నిలబడ్డట్టుగానే ఉంటుంది. వాళ్ళ శరీరం అంతా కూడా రాముడి పేరు రాసి ఉంటుంది. ఈ తెగ ప్రజల్ని రామ్నామీలు అంటారు. రామ్నామీల వెనుక ఒక విచిత్రమైనటువంటి కథ ఉంది. వీళ్ళందరూ కూడాను మన సమాజంలో ఎవరినైతే అంటరాని వాళ్ళని, క్రింది కులస్తులని చెప్తూ ఉంటారో, నిజానికి పరమేశ్వరుడి దృష్టిలో అందరూ సమానమే, కానీ వీళ్లను క్రింది కులాలుగా భావించటము, అంటరాని వాళ్ళుగా భావించటం చేసి ఆ రోజున్నటువంటి ఊరి పెద్దలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మోతుబరులందరూ కలిసి వీళ్లకు రాముడి గుడిలోకి రాకుండా కట్టడి చేశారు. మీరు రాముడి గుడిలోకి రావడానికి వీల్లేదు, రాముడిని మీరు పూజించడానికి వీల్లేదు, మీరు పూజిస్తే రాముడు మైలపడతాడు. సో ఆ సముదాయం ముందు, ఆ ప్రజలందరి ముందు ఒక సవాల్ వచ్చింది. రాముణ్ణి పూజించలేము మనము, రాముణ్ణి పూజించలేనప్పుడు, రాముడి గుడిలోకి వెళ్ళలేనప్పుడు అసలు ఈ రామనామాన్ని మనం జపించడం ఎందుకు అన్న ప్రశ్న వచ్చింది. వేరే ఏదన్నా మతం పుచ్చుకోవచ్చు కదా అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళలో ఒక వ్యక్తి బయలుదేరాడు. అతని పేరు పరశురాం. అతను అన్నాడు, వాళ్ళెవరు మనల్ని రాముణ్ణి తలుచుకోవద్దని చెప్పడానికి, రాముడి గుడిలోకి రావద్దని చెప్పడానికి వాళ్ళెవరు? రాముడు మనవాడు, మనందరము రాముడి వ్యక్తులము, కాబట్టి మనము రామనామాన్ని వాళ్ళు నోటితో చెప్పొద్దన్నారు, మన ఒంటి మీదంతా రామనామాన్ని పెట్టుకుందాం అని చెప్పి ఆయన తన ఒళ్ళంతా రామనామంతో పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. ఆయన అన్నాడు, నా నోటి నుంచి మీరు రామనామాన్ని చెప్పించలేరు, నా ఒంటి మీద నుంచి రామనామాన్ని మీరు ఎలాగ తీసేయగలరు? నేను చనిపోతే నా కట్టె కాలిన తర్వాత కానీ రామనామాలు పోవు, నాతో పాటు పైకొచ్చే నామం ఇది. నెమ్మది నెమ్మదిగా ఆయన కుటుంబ సభ్యులు, ఆ తరువాత ఆ సముదాయానికి చెందినటువంటి ప్రజలు, వీళ్ళందరూ కూడాను తమ ఒంటి మీద రామనామాన్ని పచ్చబొట్లు పొడిపించుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ కలిసి ఒక ప్రార్థనా గృహం కట్టుకున్నారు. ఆ ప్రార్థనా గృహంలో గోడంతా రామనామం. ఎటువైపు తిరిగి కూర్చున్నా మీకు రాముడి పేరే కనిపిస్తుంది. సో రాముడిని తలుచుకోవద్దన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మూర్ఖంగా ఆలోచించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సిగ్గుపడేలా వీళ్ళు తమ ఒళ్ళంతా రామనామాన్ని రాసుకున్నారు. ఇది 18వ శతాబ్దము, 19వ శతాబ్దపు ప్రారంభ కాలంలో జరిగింది. అప్పటి నుంచి ఆ సముదాయాన్ని, ఆ గ్రూప్ ఏదైతే ఉందో, ఆ గ్రూప్ మొత్తము పేరు రామనామి అయిపోయింది. రామనామాన్ని ఉచ్చరించవద్దని నిషేధించిన వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు, కానీ వీళ్ళు రామనామీలు అయిపోయారు. వీళ్ళ తనువంతా రామమయమైపోయింది, వీళ్ళ మనసంతా రామమయమైపోయింది. వీళ్ళు రామనామీలుగానే జీవిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి జవాబు చెప్పారు వాళ్ళు చూడండి. రామనామాన్ని ఉచ్చరించవద్దు అన్నటువంటి వాళ్లకు గుణపాఠం చెప్పేలాగా తమ తనువును, మనస్సును, జీవితాన్ని, సర్వస్వాన్ని రామమయం చేసుకున్నారు వాళ్ళు. మధ్యప్రదేశ్లో ఇప్పటికీ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు రామనామీలు ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకునే బ్రతుకుతున్నారు. ఈ పచ్చబొట్లు పొడిపించుకునే
పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. 13 రోజుల పాటు కేవలము ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. నిరంతరము రామనామాన్ని జపిస్తూ ఉండగా పచ్చబొట్లు ఒళ్ళంతా పొడిపిస్తారు. కుదిరిన వాళ్ళు నాలుక మీద కూడా పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఒళ్ళంతా తనువంతా కూడా రామనామము, రామ 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 తప్ప మరొకటి ఉండదు. వాళ్ళు ఒంటి మీద వేసుకునేటటువంటి శాలువలు కూడా రామనామమే. సో పూర్తిగా రామనామం 13 రోజుల పాటు ఈ తంతు కొనసాగుతుంది. అంటే శరీరమంతా రామమయం చేసుకునేటటువంటి ప్రక్రియ 13 రోజుల పాటు సాగుతుంది. 13 రోజుల తర్వాత ఒళ్ళంతా రామనామము. మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ రామనామీలుగా మారిపోయారు. మనకి కూడా చాలా సందర్భాల్లో మన జీవితంలో ఇటువంటి సవాలు వస్తుంది. ఈ పని చేస్తే అంగీకరించమని, లేకపోతే ఫలానా ఈ గుడికి వచ్చినట్లయితే మిమ్మల్ని రానివ్వమని, లేకపోతే మీకు ఇక్కడికి రావడానికి అర్హత లేదని, మీకు ఈ రకమైన పూజ చేయడానికి అర్హత లేదని, ఈ రకంగా సమాజంలోని కొందరిని మనం దూరం వేసేస్తుంటాం. వాళ్ళ ముందున్నటువంటి సవాలు తాము ఎలా జీవించాలి, వాళ్ళు తోసేసిన వాళ్ళ మాటను అంగీకరించి దూరమైపోవడమా మిగతా సమాజానికి, లేకపోతే సమాజాన్ని సవాలు చేస్తూ తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క భక్తిని చాటుకోవడమా? మీరు ఎప్పుడన్నా ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో మహానది తీరంలో ఉన్నటువంటి రామనామీలని చూసినట్లయితే వాళ్ళ యొక్క ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి పోరాట గాథను తప్పకుండా స్మరించుకోండి. ఎందుకంటే గుడిలోకి రావద్దన్నారు, గుడిలోని రాముణ్ణి తన యొక్క తనువులోకి, మనస్సులోకి వాళ్ళు రప్పించుకోగలిగారు. ఇది నిజమైనటువంటి భక్తి మార్గం. ఈ రకంగా చేసినటువంటి రామనామీలను ఈ రోజుకి కూడాను ఎవరూ ఏమీ చేయలేకపోయారు. వాళ్లను గుడిలోకి రావద్దన్న వ్యక్తులు ఇప్పుడు వాళ్ళని రామనామీలని పిలుస్తున్నారు. సో ఇది వాళ్ళు సాధించినటువంటి అతి గొప్ప విషయం. దీనిలో ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం ఉంది, నెవర్ గివ్ అప్. రెండవది, దేనిపైన అయితే ఏ రాముడి పైన, ఏ ధర్మము పైన, ఏ ఆచరణ పైన, ఏ సంస్కృతి పైన నీకు హక్కు ఉన్నదో ఆ సంస్కృతిని, ఆ ఆచరణను రక్షించుకునేటటువంటి హక్కును పరిపూర్ణంగా వినియోగించుకుని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని సవాలు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనము, ఆ ఆత్మ నిబ్బరాన్ని, ఆత్మస్థైర్యాన్ని మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. నమస్తే.